బొమ్మకు మురళి గారని నిర్మాత. వారు నాకు ఒక మాట చెప్పారు, వారికి ఈ సందర్భంగా కృతజ్ఞత. మోహన్ గారు ఈ పాట జయరాజ్ గారు రాశారు, మీ గురించి చెప్పారు, మీరు నాకు పరిచయం లేదు, మీరు చేస్తున్నారు. ఈ పాటకి నాకు డబ్బులు రావాల్సిన అవసరం లేదు. ఈ పాట ప్రజల్లోకి వెళ్తే చాలు. ప్రజల్లోకి వెళ్తే అంతకంటే ఆనందం లేదు. నేను డబ్బును ఆశించడం లేదు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. దేవుడు ఏదైనా పని చేస్తే డబ్బులు రావాలనుకుంటూ కోరుకుంటాడు. డబ్బులు అక్కర్లేదు, ఇది ప్రజల్లోకి చేరితే చాలు అనుకుంటా. అదే జరిగింది. అందుకే ఆనందం. ఆయన చాలాసార్లు మాట్లాడి చెప్పాడు, మోహన్ గారు నా కోరిక తీర్చారు మీరు అంటే. ఆ పాటని భుజస్కంధాలపై వేసుకొని నేనే దాన్ని రికార్డ్ చేసి ఎడిటింగ్ చేసి ప్రతిదీ కష్టపడు అంటే 6 నెలలు నేను దాన్ని ఎడిటింగ్ చేశానంటే మీరు అర్థం చేసుకోండి. 6 నెలలు చేశాను. అంటే ప్రతి బిట్టు సైట్లలోకి వెళ్ళి ఎత్తికాల్సి వచ్చేది. అది షూట్ చేసింది కాదు కదా. ఆ సందర్భానికి తగ్గట్టు ఏది బాగుంటుంది అది బాగుండదు. ఒకసారి ఈరోజు బాగుంది, రేపు బాగా మామూలు ఇంకోటి ఇది బెటర్మెంట్గా దొరుకుతుంది, అది తీసుకొచ్చేవాడిని. ఇంకేదో బెటర్మెంట్, ఇక్కడ ఇది బాగలేదు అక్కడ. మా ఇంట్లో మా పిల్లలు నా వైఫ్ అయితే మార్నింగ్ 3-4 వరకు ఎడిటింగ్ చేస్తుండేవాడిని. ఇంట్లో తిట్టేవాళ్ళు. మా పాప ఏం డాడీ, ఏం శిలా నీవు, ఏం పాట డాడీ, ఆరోగ్యం ఖరాబ్. మా పాప కూడా కళాకారిణి, కానీ ఇన్ టైంలో చేయ డాడీ, హెల్త్ ఖరాబ్ అయింది. మా మిస్సెస్ అయితే పాపం అనలేక ఆయన తాపత్రయమని, ఆమె కూడా బాధ ఉంటుంది కానీ ఏదో ఆయన తాపత్రయమని మోహన్ పడుకో అని చెప్పేది. కానీ అంత కసితో చేశాను. అది ఏంటంటే ఖచ్చితంగా దాన్ని మనం జనాలకు తీసుకెళ్ళాలని.